రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేవ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ అధ్యక్షురాలు కవిత సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ శివారులో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రభావంతో రియల్ ఎస్టేట్ రికార్డులు బద్దలయ్యాయి. రావిర్యాల ప్రాంతంలో హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఓపెన్ ఫ్లాట్ల వేలంలో ఒక గజం భూమి ధర ఏకంగా 83,500 పలికింది. కేవలం 4 ఫ్లాట్ల వేలం ద్వారానే ప్రభుత్వానికి 140 కోట్ల భారీ ఆదాయం లభించడం తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చర్చించారు. రాబోయే రోజుల్లో కేవలం అర్హులైన నిజమైన ఓటర్లు మాత్రమే జాబితాలో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని మైత్రివనం కూడలిలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి ఆత్మగౌరవం నేర్పిన మహానీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తనకు జీవితకాలం గుర్తుండిపోతుందని భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లాలో కీలక పర్యటన చేశారు. అప్పన్నపేట్ పెద్ద కాలువలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.